సికింద్రాబాద్ కంటోన్మెంట్ మారేడుపల్లిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఆండాలు, ఈవో విఠల్ సమక్షంలో నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆలయ నూతన చైర్మన్ నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ రాజగోపురం నిర్మాణం సహా ఆలయ అభివృద్ధికి పాలక మండలి సమిష్టిగా కృషి చేస్తోందని తెలిపారు. ఆలయ అభివృద్ధికి దాతలు, భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్, దేవాదాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పాలక మండలి సభ్యులను శాలువాలు, పూల బొకేలతో సన్మానించగా కుటుంబ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ యొక్క రాజగోపుర నిర్మాణానికి మేము చేయాలని నిర్ణయించుకున్నాము. మా ఈ 3 ఏళ్ల లోపల ఈ కార్యక్రమం చేయించి ఆ ధైర్యము శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మాకు ఇవ్వాలని మేము కోరుకుంటూ ఈ ధైర్యాన్ని ముందుకు చేసుకుంటూ పోతున్నాము. మాకు ఈ భక్తులు మరియు దాతలు అందరు సహకరిస్తూ మేము ఆ కృషిని చేసుకుంటూ ఈ అందరినీ మంచిగా చూసుకుంటూ మా యొక్క లీడర్లు మాకెంతో కోఆపరేట్ చేస్తున్నారు. మా ఎమ్మెల్యే అన్నగారు మంచి కోఆపరేట్ చేసుకుంటూ ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ రాజగోపుర నిర్మాణాన్ని మేము ఎప్పటి నుంచో ఇంతకుముందు కమిటీ మెంబర్ ఉన్నప్పటి నుంచి చేసుకుంటాం అనుకున్నాము. ఈ అవకాశం మాకు చైర్మన్గా వచ్చినందుకు దీన్ని నేను పట్టుదలతో చేయించుకొని నేను సాధించుకుంటాను.